శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 28వ సర్గము. కరుణకును శ్రీరామునకును మధ్య జరిగిన ఘోర యుద్ధము. యుద్ధభూమి యందు దూషణుడు త్రిశిరుడు నిహతులగుట చూచి కరుడు శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు మిగుల భయగ్రస్తుడాయను. త్రిశిర దూషణులేగాక జయింపనలవిగాని అపారమైన రాక్షస సైన్యము ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవుటను మహాబలశాలి అయిన ఖరుడు వీక్షించెను. 14,000 మంది రాక్షసయోధులలో ప్రముఖులెల్లరునూ మృత్యువాత పడగా మిగిలియున్న తన బలములను చూచి ఆ ఖరుడు నీరుగారిపోయెను. అతని గర్వమంతయును చల్లారెను. వెంటనే అతడు నముచి అను దానవుడు ఇంద్రుని మీదికి వెడలినట్లుగా శ్రీరామునిపైకి విజృంభించెను. ఖరుడు శక్తివంతమైన తన ధనస్సును ఆకన్నాంతము లాగి రక్తపురుచికి అలవాటు పడిన మహాసర్పముల వలె తీవ్రములైన బాణములను రాముని మీదికి ప్రయోగించెను. రణరంగమున రథమును అధిష్ఠించియున్న ఆ ఖరుడు శత్రుభయంకరముగా పలు విధముల ధనుష్టంకారము గావించుచు వివిధ మార్గములలో తన అస్త్రవిద్యా పాటవమును ప్రదర్శింపసాగెను. ఆ రాక్షస వీరుడు ఇట్లు దశ దిశలను తన బాణములతో నింపివేయగా అప్పుడు శ్రీరాముడు తన మహాధనస్సును ఎక్కుపెట్టి దిక్కులన్నింటినీ తన శర పరంపరతో ముంచెత్తెను. ఆ రఘువీరుడు నిప్పురవ్వలను చిమ్మునట్టి అగ్నుల వలె తీవ్రములైన తిరుగులేని తన బాణములచే వర్షధారలతో మేఘము వలె ఆకాశమును సందు లేకుండా కప్పివేశెను. ఖరుడును శ్రీరాముడును ప్రయోగించిన నిశితములైన బాణములచే ఆకాశము అంతయును నిండిపోగా అది అంతటను స్థిరమయమై ఒప్పుచుండెను. ఆ ఇరువురును ఒకరినొకరు వధింపవలెననిడి ఆవేశకావేశములతో ప్రయోగించిన బాణములు నభోమండలమును కప్పివేయగా సూర్యదర్శనమే కరవయ్యెను. ఖరుడు మొనదేలియున్న ములుకులు గల బాణముల తోడను పదునైన అంచులు గల వికర్ణి అను పేరుగల అస్త్రముల తోడను అంకుశములతో మదపుటేనుగును వలె శ్రీరాముని బాధించెను. ధనుర్బాణములను చేబూని రథమున స్థిరముగా నిలిచియున్న ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకును పాశములను చేతబట్టియున్న యముని వలె కన్పట్టెను. అపారమైన రాక్షస సైన్యమును హతమార్చి అలసియున్నప్పటికీ సమరమున మహాపరాక్రమముతో స్థిరముగా నిలిచియున్న శ్రీరాముని చూచి ఖరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని తలపోసెను. సింహము వలె గంభీర గమనుడైన ఖరుడు మృగరాజు వలె పరాక్రమించుచున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూచినట్లుగా అతనిని వీక్షించుచు చెక్కు చెదరక నిలచియుండెను. కథనరంగమున సూర్యుని వలె వెలుగొందుచున్న రథమును అధిరోహించియున్న ఖరుడు తన వినాశనముకై మిడుత అగ్నిమీదికి దూసుకొనిపోయినట్లు రాముని సమీపించెను. యుద్ధమున కొంచెముగా అలసియున్న శ్రీరాముని పరాకును గమనించి ఖరుడు తన హస్తలాఘవమును ప్రదర్శించుచు మహావీరుడైన రఘువీరుని పిడికిటనున్న ధనుర్బాణములను ఖండించెను. క్రుద్ధుడయ్యున్న ఖరుడు ఇంకను ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రమైన 7 బాణములను తీసుకొని శ్రీరాముని కవచముపై కొట్టెను. సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముని యొక్క కవచము ఖరుడు ప్రయోగించిన చక్కని కనుపులు గల బాణముల ధాటికి దెబ్బతిని నేలపై పడెను. పిమ్మట ఖరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక మహానాదమునర్చెను. తన శరీరమునందంతటను ఖరుడు బాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు క్రుద్ధుడై పగలులేని అగ్నివలే ప్రకాశించుచు సమరభూమి యందు విరాజిల్లెను. శత్రు సంహార సమర్థుడైన ఆ రఘువీరుడు ఖరుని పరిమార్చుటకై మరి ఒక మహాచాపమును ఎక్కుపెట్టి గంభీరముగా ధనుష్టంకారమునర్చెను. పిమ్మట శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షియ సంగిన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతబట్టి ఖరుని మీదికి విజృంభించెను. అనంతరము శ్రీరాముడు రణభూమి యందు వీరావేశముతో బంగారు పుంఖములతో ఒప్పుచు వంగిన కణుపులు గల శరములను ప్రయోగించి ఖరుని రథధ్వజమును ముక్కలు గావించెను. ఖరుని రథము మీది బంగారు ధ్వజము మిగుల రమ్యమై చూడముచ్చట గొలుపునది. అది రాముని బాణము యొక్క దెబ్బకు శిథిలమై దేవతల ఆజ్ఞ మేరకు సూర్యుడే భూమికి దిగివచ్చినాడా అనునట్లు నేలమీద పడిపోయెను. అంతట ఖరుడు మిగుల క్రుద్ధుడై మావటివాడు చిన్న చిన్న ఈటెలతో మదగజమును వలె 4 బాణములతో రాముని శరీరమును బాధించెను. అప్పుడు ఖరుని ధనస్సు నుండి వెలువడిన పెక్కు బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యెను.
అంతటా రఘువరుడు ఎంతయో రోషావిష్టుడయ్యెను. అంతటా ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమరమున తన మహాధనస్సును చేతబట్టి ప్రసిద్ధములైన 6 బాణములను ఖరునిపై ప్రయోగించెను. వాటిలో ఒక బాణము ఖరుని శిరమును, 2 శరములు వాని 2 బాహువులను నొప్పించెను. అర్ధచంద్రాకారము గల 3 బాణములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరచెను. మహా తేజస్శాలి అయిన రఘువీరుడు ఖరుని చంపదలచిన వాడై క్రోధావేశముతో సూర్యకిరణముల వలె తీవ్రములైన 13 బాణములను ప్రయోగించెను. ఆ యుద్ధమున వాటిలో ఒక దానితో రథము యొక్క కాడిని, 4తో రథమునకు పూంచబడియున్న 4 గుర్రములను భగ్నమునర్చెను. 6వ బాణముతో ఖరుని రథసారథి యొక్క శిరస్సును ఛేదించెను. మహాబలశాలియు మిగుల పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు 3 బాణములచే రథము యొక్క పోలుగర్రను అనగా నొగలును 2 శరములతో ఇరుసును ముక్కలు గావించెను. 12వ బాణముతో ఖరుని ధనుర్బాణములను ఖండించెను. ఇంద్రసమానుడైన రఘువీరుడు వజ్రాయుధము వంటి తన 13వ బాణమును ప్రయోగించి ఆ యుద్ధమున ఖరుని మిగుల గాయపరచెను. శ్రీరాముని శరముల ధాటికి ఖరుని యొక్క ధనస్సు విరిగిపోయెను. రథము భగ్నమాయెను. అశ్వములు నేల కొరగెను. సారథి హతుడయ్యెను. అప్పుడు అతడు చేయినది లేక రథము మీది నుండి దూకి గదాపాణియే యుద్ధ సన్నద్ధుడయ్యెను. అప్పుడు దేవతలు, మహర్షులు మొన్నగు వారు కూడి విమానములపై అతడికి విచ్చేసిరి. వారు మహారథుడైన రఘువీరుడు ఖరాసురుని భంగపరిచిన తీరునకు ఎంతయో సంతసించిరి. పిదప వారందరూనూ ఆ ప్రభువునకు ప్రణతులర్పించి కొనియాడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 28వ సర్గము.